డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము అప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్లో ట్రాన్సిషన్ ఆఫ్ ప్రాబబిలిటీ మ్యాట్రిసెస్ గురించి నేర్చుకోబోతున్నాం. ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిసెస్. ట్రాన్సిషన్ అంటే ఏమి? ఒక రూపం నుంచి ఇంకొక రూపం మారేది. ప్రాబబిలిటీ అంటే మనము దాని యొక్క ఛాన్సెస్ ఎంత ఉంది, ఆ ట్రాన్సిషన్ ఛాన్సెస్ ఎంత ఉంది, ఆ ట్రాన్సిషన్ ఛాన్సెస్ని మార్పు అయ్యే ఛాన్సెస్ ఎంత సంభావ్యత అంటాము, ఆ ఛాన్సెస్ ఎంత పర్సంటేజ్ ఛాన్సెస్ ఉంది, ఒక దీంట్లో నుంచి ఇంకొక దానికి మారేదానికి ఎంత ఛాన్సెస్ ఉండేదాన్ని అనేదాన్ని మ్యాట్రిసెస్ ద్వారా అర్థం చేసుకోబోతున్నాం. సో మ్యాట్రిసెస్ ద్వారా ఎలా అర్థం చేసుకోబోతున్నాం, ఏం ట్రాన్సిషన్ జరుగుతుంది ఇక్కడ అంటే, సాధారణంగా మనము ఇక్కడ వచ్చేసి గ్రూపు వచ్చేసి ఎకనామిక్స్ అంటే కామర్స్ గ్రూప్ కాబట్టి కామర్స్ గ్రూప్లో మనము జనరల్గా ఎకనామిక్స్ గురించి స్టడీ చేస్తాము. సో ఇది సాధారణంగా బిజినెస్ గురించి కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ మనం స్టడీ చేస్తాం. ఆ స్టడీ చేసే దాంట్లో ఈ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిసెస్ ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో సాధారణంగా ఇప్పుడు ఒక గవర్నమెంట్ అనేది తీసుకున్నట్లయితే ఒక ఆఫీసు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్లో చాలా ఆఫీసెస్ ఉంటాయి. మనం కొంతమంది ఏం చేస్తారు, ఆఫీస్కి ఇంట్లో నుంచి ఎలా వెళ్తారు, బస్సు ద్వారా వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు, లేదా ట్రైన్స్ యూజ్ చేసి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా యూజ్ చేసి వెళ్తూ ఉంటారు. ఒక సంవత్సరం బస్సులో వెళ్ళే వాళ్ళు ఇంకొక సంవత్సరం ఏం చేయొచ్చు అంటే స్కూటర్ యూజ్ చేసి వెళ్ళొచ్చు, ఇంకో సంవత్సరం నడక ద్వారా వెళ్ళొచ్చు, లేదా ఇంకో సంవత్సరం ఏం చేయొచ్చు అంటే మెట్రో ట్రైన్స్ యూజ్ చేసి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఒక యూసేజ్ ఆఫ్ ఏమవుతుందంటే మారుతుంది, ట్రాన్సిషన్ అవుతుంది. ఇప్పుడు నా బస్సు ద్వారా వెళ్ళే వాళ్ళు ట్రైన్ని ఉపయోగించవచ్చు, లేదా బస్సు ద్వారా పోయే వాళ్ళు కార్ను ఉపయోగించి ట్రాన్స్పోర్ట్ కావచ్చు. సో ఈ విధంగా వాళ్ళు మార్పు చెందుతున్నారు, ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఇంకొక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కి మారుతున్నారు. సో గవర్నమెంట్కి ఏ విధంగా దాన్ని గెస్ చేయగలగాలి, వచ్చే సంవత్సరం ఎంతమంది ఈ ట్రైన్లో ప్రయాణం చేయగలరు, ఎంతమంది ఈ బస్సులో పోగలరు అనేసి గవర్నమెంట్ కానీ దాన్ని అనలైజ్ చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే బస్సుల సంఖ్యను పెంచడానికో లేదా ట్రైన్ల సంఖ్యను పెంచడానికో ప్రయత్నం చేసి అక్కడ రాబోయే రద్దీని మనం తగ్గించవచ్చు. ఇంకా ఏదైనా అవసరం వస్తే ఇంకా మెట్రో ట్రైన్స్ అవసరము, లేదా ఇంకా మెట్రో ట్రైన్ రూట్స్ని మనం పెంచవచ్చు. ఇలాంటివంతా కూడా వాడు అనలైజ్ చేసి చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో అలా కాకుండా ప్రతి విషయంలోనూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు సాధారణంగా ఒక చిన్న షర్ట్స్ అమ్మే షాపే ఉందనుకోండి, గుడ్డలు అమ్మే షాపు, వాడు 2 రకాలైన బ్రాండ్స్ ఉపయోగిస్తున్నాడు అనుకుంటాం, బ్రాండ్ ఏ, బ్రాండ్ బి అనేసి. సో వాళ్ళ దగ్గర ఒక 100 కస్టమర్లు ఉన్నారనుకుంటాం, లేదా 1000 కస్టమర్లు ఉన్నారనుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఇయర్ వచ్చేసి బ్రాండ్ ఏ కొంటారు, కొంతమంది బ్రాండ్ బి కొంటారు. సో ఈ ఇయర్ బ్రాండ్ ఏ కొన్న వాళ్ళంతా నెక్స్ట్ ఇయర్ కూడా బ్రాండ్ ఏ కొంటారని చెప్పలేము. చాలా కొంతమంది ఏం చేస్తారంటే బ్రాండ్ ఏ నుంచి బ్రాండ్ మీకు కొంతమంది మారచ్చు, లేదా బ్రాండ్ ఏ కొనేవాళ్ళు బ్రాండ్ ఏలోనే ఉండవచ్చు. అలాగే బ్రాండ్ బి కొనేవాళ్ళు పక్క సంవత్సరంలో దాంట్లో కొంత పర్సంటేజ్ ఏం చేయొచ్చు, బ్రాండ్ బికి పోవచ్చు, లేదా బ్రాండ్ బిలోనే ఉండవచ్చు. సో వాడు ఆ షాప్ ఓనర్ ఏం చేయాలి, దాన్ని గెస్ చేయగలగాలి. దాన్ని కానీ గెస్ చేయగలిగితే అంటే గెస్ చేయడం అంటే పోయిన సంవత్సరం సేల్స్ని పెట్టు, దానికి ముందు సంవత్సరం సేల్స్ని పెట్టు, దాంట్లో నుంచి ఎట్లా మారినారు, బ్రాండ్ ఏ నుంచి బ్రాండ్ బికి ఎలా మారినారు, వచ్చే సంవత్సరం ఏ విధంగా మారే అవకాశం ఉందని వాళ్ళు కానీ గెస్ చేయగలిగితే ఆ విధమైన షర్ట్స్ను, ఆ విధమైన బ్రాండ్ ఏ బ్రాండ్ బిని తీసుకుని రావడం జరుగుతుంది. అలా అతను గెస్ చేయలేకపోతే, అతను దాన్ని గ్రహించలేకపోతే ఏమవుతుంది, ఒకటి బ్రాండ్ ఏనే ఎక్కువగా తెచ్చుకోవడము, లేదా బ్రాండ్ బీనో ఎక్కువ తెచ్చుకోవడము, లేదా కస్టమర్కి బ్రాండ్ ఏ కావాలంటే అక్కడ బ్రాండ్ ఏ వస్తువులు అవైలబుల్ లేకుండా పోవడము, ఇలాంటివి జరిగి అతని యొక్క బిజినెస్ యొక్క టర్న్ ఓవర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఆ టర్న్ ఓవర్ దెబ్బతినే అవకాశం లేకుండా ఉండాలంటే ఈ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిసెస్ ద్వారా అతన్ని గెస్ చేసి అతని యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ స్టాండర్డ్లో మీరు ఏం నేర్చుకుంటే ఇది చాలా రకాలైన ట్రాన్సిషన్స్ జరుగుతుంది. బ్రాండ్ ఏ బ్రాండ్ బి మీరు చెప్పాను, బ్రాండ్ సి ఉండొచ్చు, చాలా విషయాలు ఉండొచ్చు. ఇక్కడ కొన్ని కండిషన్స్ మీద మనం ఏం చేస్తామంటే నేర్చుకుంటాం. ఈ తరగతిలో ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక షాప్ ఓనర్ ఉన్నారంటే షాప్ కస్టమర్స్ 1000 కస్టమర్లు అంటే ఆ 1000 కస్టమర్లే ఉండాలనుకుంటాం, ఆ 1000 కస్టమర్లు తగ్గలేదు లేదా పెరగలేదు అనే కండిషన్ మీద మనం ఈ లెక్కలు నేర్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ టోటల్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా 100%గా ఉంటుంది అని చెప్పేసి మనం ఆ ఫార్మాట్లోనే నేర్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా 2 రకాలైన ట్రాన్సిషన్, బ్రాండ్ ఏ బ్రాండ్ బి, బ్రాండ్ ఎక్స్ బ్రాండ్ వై,
ఈ 2 రకాల వాటి మీద మాత్రమే సమ్స్ నేర్చుకోవడం జరుగుతుంది ఈ ఇయర్లో మనకి. సో దాంట్లో వీటిని మనము ఈ ట్రాన్సిషన్ ప్రాబిలిటీ మ్యాట్రిసెస్ని మనం ఏం చేయబోతామంటే కొన్ని సమ్స్ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నాము. ఇది ఏమంటే ద సబ్స్క్రిప్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాగజైన్ సెండ్స్ అవుట్ ఏ లెటర్ టు ఏ లార్జ్ మెయిలింగ్ లిస్ట్ ఇన్వైటింగ్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ ది మ్యాగజైన్. అంటే ఒక మ్యాగజైన్ అంటే పత్రికలు ఈ మాదిరి దినపత్రికలు 15 రోజుల పత్రికలు ఇలాంటివి చేస్తుంది. వాళ్ళ డిపార్ట్మెంట్లో ఏం చేస్తుందంటే లెటర్స్ పంపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళకి లేదా లేని వాళ్ళకి కొంతమందికి ఏం చేస్తుందంటే ఇన్విటేషన్ లెటర్స్ పంపిస్తున్నాయి నెక్స్ట్ ఇయర్ సబ్స్క్రైబ్ కావడానికి. సమ్ ఆఫ్ ద పీపుల్ రిసీవింగ్ దిస్ లెటర్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ టు ది మ్యాగజైన్ వైల్ అదర్స్ డూ నాట్. దాంట్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ అయినారు, కొంతమంది సబ్స్క్రైబ్ కావట్లేదు. ఫ్రమ్ దిస్ మెయిలింగ్ లిస్ట్ 45% ఆఫ్ దోస్ హూ ఆల్రెడీ సబ్స్క్రైబ్ విల్ సబ్స్క్రైబ్ అగైన్. సో దాంట్లో ఏం చేస్తున్నారంటే ఫ్రమ్ దిస్ మెయిలింగ్ లిస్ట్ 45% ఆఫ్ దోస్ హూ ఆల్రెడీ సబ్స్క్రైబ్, ఆల్రెడీ వాళ్ళు ఆ మ్యాగజైన్ పత్రికని వాడుతున్నారు, దాంట్లో విల్ సబ్స్క్రైబ్ అగైన్. అంటే ఒక 100 మంది ఉంటున్నారంటే దాంట్లో 45 మంది మళ్ళీ తిరిగి సబ్స్క్రైబ్ అవుతున్నారు. వైల్ 30% ఆఫ్ దోస్ హూ నాట్ సబ్స్క్రైబ్ విల్ సబ్స్క్రైబ్. కానీ 30% ఎవరైతే పోయినసారి లాస్ట్ ఇయర్ సబ్స్క్రైబ్ కాలేదు అంటే కొనలేదు, ఈసారి కొత్తగా 30% కొంటున్నారు అనేది ఒక విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగినారు. ఆన్ ది లాస్ట్ లెటర్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ 40% ఆఫ్ దోస్ రిసీవింగ్ ఇట్ ఆర్డర్ ఏ సబ్స్క్రిప్షన్. సో ఈ లెటర్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళలో 40% వాళ్ళు ఏం చేస్తారంటే సబ్స్క్రిప్షన్కి ఆర్డర్ ఇచ్చారు అని చెప్తున్నాడు. వాట్ పర్సెంట్ ఆఫ్ దోస్ రిసీవింగ్ ఎ కరెంట్ లెటర్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ టు ఆర్డర్ ఏ సబ్స్క్రిప్షన్. ఎంత శాతం మంది ఈ లెటర్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ ఆర్డర్ని మ్యాగజైన్స్ ఆర్డర్ చేశారని అడుగుతున్నారు. ఈ సమస్యను చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చున్నారు మనకి అంటే ట్రాన్సిషన్ ప్రాబిలిటీ మ్యాట్రిక్స్ని టీఎన్గా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబర్స్ అనేసి 2 పైన అడ్డు వరుసలో రాసుకోవడం జరిగింది. అదేవిధంగా నిలువు వరుసలో కూడా సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబర్స్ అని చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబర్ ఇక్కడ మ్యాట్రిక్స్లో ఇక్కడ ఒక ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ ఎలిమెంట్ ఏమంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎంతమంది సబ్స్క్రైబ్ అయినారు, ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎంతమంది అన్సబ్స్క్రైబ్ అయినారు అనేది తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మ్యాట్రిసెస్గా రాసుకుంటాము. ఇక్కడ మనకి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ దిస్ మెయిలింగ్ లిస్ట్ 45% ఆఫ్ దోస్ హూ ఆల్రెడీ సబ్స్క్రైబ్ విల్ సబ్స్క్రైబ్ అగైన్. 45% అంటే 0.45. అంటే ఆల్రెడీ సబ్స్క్రిప్షన్లో ఉండేవాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ అయినారు, అది ఎంత అంటే 0.45. అంటే మిగతా 55% ఏమన్నారు సబ్స్క్రైబ్ కాలేదు అనేది తెలుస్తుంది, అది 0.55 అవుతుంది. మిగిలింది 45%లో మిగిలింది 55%. అండ్ ఇంకొక విషయం చెప్పడం జరిగింది, ఏమని చెప్తున్నాడు 30% ఆఫ్ దోస్ హూ నాట్ నౌ సబ్స్క్రైబ్ విల్ సబ్స్క్రైబ్. అంటే 30% మంది సబ్స్క్రైబ్ కాలే కానీ సబ్స్క్రైబ్ అయినారు, ఆల్రెడీలో వాళ్ళు అన్సబ్స్క్రైబర్స్. సో ఈ లెటర్ రిసీవ్ కావడం వల్ల దాంట్లో 30% మంది దాన్ని ఆ మ్యాగజైన్ని కొన్నారు, అదంటే సబ్స్క్రైబ్ అయ్యారు. సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే 0.30 వస్తుంది. అప్పుడు ఆ రిసీవింగ్ చేసుకున్న లెటర్లు 70% ఆఫ్ అన్సబ్స్క్రైబ్ అయినారు. సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబర్స్ కానీ 0.70 వస్తుంది. ఇది ద ట్రాన్సిషన్ ప్రాబిలిటీ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే S0 అనేది ఏమొస్తుందంటే స్టార్టింగ్లో ఇప్పుడు ఈ రోజు పొజిషన్ S0 అంటే ఇప్పుడు మనం లెక్క చేస్తున్న పొజిషన్లో కరెంట్ సిచ్యువేషన్లో ఏం చెప్తున్నాడు 40% ఆఫ్ దోస్ రిసీవ్డ్ ఈ సబ్స్క్రిప్షన్ ఆర్డర్ ఏ సబ్స్క్రిప్షన్ అని అంటున్నారు. అంటే అప్పుడు మనకి 0.40 ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎంతమంది 0.40, అన్సబ్స్క్రైబ్ అంటే 0.60. ఈ రోజు అంటే కరెంట్ పొజిషన్ అనమాట. వాడు అడుగుతున్నది ఏమంటే ఈ ట్రాన్సిషన్లో ఈ లెటర్ వచ్చిన తర్వాత ఎంతమంది మళ్ళీ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటారు అనే సైడ్ ఇది అడుగుతున్నారు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ S1 కావాలంటే ఈ కరెంట్ సిచ్యువేషన్లో ఉండేదానికి ఆ ట్రాన్సిషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ స్టేజ్కి అనేదాన్ని S1గా చెప్పడం జరిగింది. ఆ S1గా కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ Tని S0ని ప్రోడక్ట్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళ యొక్క
నెక్స్ట్ స్టేజ్లో ఎంతమంది లిస్ట్ తెలుస్తుంది మనకు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంతమంది అన్సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉంది. సో S0 అంటే 0.40, 0.60, T అంటే 0.45, 0.55, 0.30, 0.70. సో ప్రోడక్ట్ ఆఫ్ మ్యాట్రిసెస్ మీకు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తామంటే జనరల్గా రో ఇంటూ కాలం మల్టిప్లై చేస్తాము. అంటే రో ఇంటూ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ మల్టిప్లై చేయడం జరుగుతుంది. సో 0.40 ఇంటూ 0.45 ప్లస్ 0.60 ఇంటూ 0.30. నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ కాలంకి పోవాలి. సెకండ్ కాలంలో ఇక్కడ ఉంది 0.40తో ఫస్ట్ ఎలిమెంట్ 0.55ను, అది 0.60తో 0.70ను మల్టిప్లై చేయాలి. సో మనం క్యాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు కాబట్టి మీరు క్యాలిక్యులేటర్ ఉపయోగించి వాళ్ళ వాల్యూస్ని కనుక్కొని ఇప్పుడు 0.40ని 0.45ని మల్టిప్లై చేసి అక్కడ వేసుకోవచ్చు. 0.18, 0.60 0.30, 0.18 ఆ విధంగా మల్టిప్లై చేసి వేసుకొని మళ్ళీ వాల్యూస్ని యాడ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ లభ్యమవుతుంది. ఇక్కడ 0.36, 0.64. అంటే ఇప్పుడు ఏమవుతుంది, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ దోస్ రిసీవింగ్ ద కరెంట్ లెటర్ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు ఆర్డర్ సబ్స్క్రిప్షన్ అంటే 0.36% సబ్స్క్రైబ్ అవుతారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇదే విధంగా ఇప్పుడు క్వశ్చన్ ఎక్సైజ్ 1.3లో సెకండ్ సమ్ అవుతుంది. ఏ న్యూ ట్రాన్సిట్ సిస్టమ్ హ్యాస్ గాన్ ఇంటూ ఏ ఆపరేషన్ ఇన్ చెన్నై ఆఫ్ దోస్ హూ యూస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ దిస్ ఇయర్. ఏ న్యూ ట్రాన్సిట్ సిస్టమ్ హ్యాస్ జస్ట్ గాన్ ఇంటూ ఆపరేషన్ ఇన్ చెన్నై. న్యూ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే మెట్రో ట్రైన్ మనకు కొత్తగా వస్తూ ఉంది, లేదా కొత్త రూట్లో ఒక ట్రైన్ రావడం, లేదా వేరే ఏదైనా ట్రాన్సిట్ సిస్టమ్ అంటే కొత్త బస్సెస్ వేయడం కానీ, లేదా ఏదో ఒక కొత్త సిస్టమ్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మారేయడానికి వస్తుంది అనమాట. ఆఫ్ దోస్ హూ యూజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ దిస్ ఇయర్ 30% విల్ స్విచ్ ఓవర్ యూజింగ్ మెట్రో ట్రైన్ నెక్స్ట్ ఇయర్. దాంట్లో ఏమవుతుంది, 30% will switch over to using metro train next year. 70% will continue to use the transit system. సేమ్గా అంటే ఇప్పుడు కొంతమంది మామూలుగా బస్సు యూజ్ చేసేవాళ్ళు, లేకపోతే వేరే ఏదైనా యూజ్ చేసేవాళ్ళు, దాంట్లో 30% మెట్రో ట్రైన్లో పోవచ్చు, 70% వాళ్ళు ఆల్రెడీ ఏ సిస్టంలో పోతున్నారో అదే దాంట్లో పోవచ్చు అని చెప్తున్నారు. ఆఫ్ దోస్ హూ యూస్ మెట్రో ట్రైన్ దిస్ ఇయర్ 70% will continue to use metro train next year. అంటే ఆల్రెడీ మెట్రో ట్రైన్ యూస్ చేసే వాళ్ళు 70% మళ్ళీ మెట్రో ట్రైన్ యూస్ చేయొచ్చు, అండ్ 30% విల్ స్విచ్ ఓవర్ టు ద అనదర్ ట్రాన్సిట్ సిస్టమ్ అని చెప్తున్నారు. సపోజ్ ద పాపులేషన్ ఆఫ్ చెన్నై సిటీ రిమైన్స్ కాన్స్టెంట్. ఈ కండిషన్ ఇక్కడ మేము యాక్చువల్గా పెరుగుతారు కానీ మనం కాన్స్టెంట్గా ఉంది అని అనుకోవాలి. అండ్ 60% ఆఫ్ దోస్ కమ్యూటర్స్ యూస్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ 40% ఆఫ్ దోస్ ద కమ్యూటర్స్ యూస్ మెట్రో ట్రైన్. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏముందంటే 60% ఆఫ్ కమ్యూటర్స్ అంటే కమ్యూటర్స్ అంటే మీ ప్యాసింజర్స్ ఒక చోటు నుంచి ఒక చోటుకి పోయే వాళ్ళే కమ్యూటర్స్ అంటాము. ఈ 60% ట్రాన్సిట్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు, 40% కమ్యూటర్స్ మెట్రో ట్రైన్ యూజ్ చేస్తున్నారు. అంటే 60% బస్సులు ఇలాంటివి అయితే యూజ్ చేస్తున్నారు, 40% కమ్యూటర్స్ మెట్రో ట్రైన్ యూజ్ చేస్తున్నారు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ కమ్యూటర్స్ విల్ బీ యూజింగ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ ఆఫ్టర్ 1 year? 1 year తర్వాత ట్రాన్సిట్ సిస్టమ్ అని యూజ్ చేసేది ఎంతమంది? వాట్ పర్సెంట్ ఆఫ్ కంప్యూటర్స్ విల్ బి యూజింగ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ ఇన్ ది లాంగ్ రన్ అని చెప్తున్నారు. లాంగ్ రన్ కంటే మనము ఒక స్టెబిలిటీ దీని ప్రకారం చేయాలి. ట్రాన్సిషన్ ప్రాబిలిటీ చూసినట్లయితే ట్రాన్సిట్ సిస్టమ్ మెట్రో ట్రైన్ MT అంటే TS అంటే ట్రాన్సిట్ సిస్టమ్. సో సమ్లో ఇచ్చిన ప్రకారం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఆల్రెడీ ట్రాన్సిట్ సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళే మనం 70% అక్కడ పోతున్నారు. అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 70% విల్ కంటిన్యూ యూజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్, 30% స్విచ్ ఓవర్ అవుతున్నారు. ఇక్కడ 30% అది 0.30. ట్రాన్సిట్ సిస్టమ్ నుంచి మెట్రో ట్రైన్కి స్విచ్ ఓవర్ అయ్యే వాళ్ళు 0.30%. అంటే ట్రాన్సిట్ సిస్టమ్ యూజ్ చేసేవాళ్ళు ట్రాన్సిట్ సిస్టమే యూజ్ చేసేది 0.70%. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఆఫ్ దోస్ దిస్ 70% విల్ కంటిన్యూ టు యూజ్ మెట్రో ట్రైన్ నెక్స్ట్ ఇయర్ అన్నారు. మెట్రో ట్రైన్ నుంచి మెట్రో ట్రైన్లోనే పోయేవాళ్ళు 0.70, మిగిలింది 0.30%. సో ఇక్కడ S0 అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఏమంటుంది, 60% వాళ్ళు ట్రాన్సిట్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు, 40% వాళ్ళు మెట్రో ట్రైన్ యూజ్ చేస్తున్నారు. సో TS కింద మనం ఏం చేయాలంటే 0.60 తీసుకోవాలి, MT కింద 0.40 తీసుకోవాలి. సో మనకి 1 year తర్వాత వాళ్ళ ట్రాన్సిట్ సిస్టమ్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు అడుగుతున్నారు కాబట్టి
మనం దాన్ని ప్రోడక్ట్ S0 అంటే టీ అని చేసినట్లయితే మనకి అవైలబుల్ అవుతుంది. సో ఆ ప్రోడక్ట్ మీకు చేయని తెలుసు కాబట్టి సో రో ఇంటూ కాలం ప్రకారం చేసినట్లయితే మనకి ఈ విధంగా మీరు క్యాలిక్యులేటర్ ఉపయోగించి కనుక్కోవచ్చు. సో ఆన్సర్స్ మనకి ఇక్కడ వస్తుంది. ఫైనల్గా 0.54 అండ్ 0.46 వస్తున్నారు. 0.54 అనేది ఏమి ట్రాన్సిట్ సిస్టమ్, 0.46 అనేది మెట్రో ట్రైన్ సిస్టమ్. సో ట్రాన్సిట్ సిస్టమ్ 54%, మెట్రో ట్రైన్కి ఎంటీ ఉండాలి. ఇక్కడ ఎంఎస్ అనేది తప్పుగా పడింది, కొంచెం కరెక్ట్ చేసుకోగలరు. ఎంటీ అనేది 46%గా ఉంది. సో ఫస్ట్ దానికి ఆన్సర్ మనకి ఇక్కడ 54%. వాట్ పర్సంటేజ్ ఆఫ్ కంప్యూటర్స్ విన్ లాంగ్ రన్ అంటున్నారు. ఫర్ లాంగ్ రన్ అంటే మనం ఎలా చేయాలి? ఇక్కడ ట్రాన్సిట్ సిస్టమ్ ఒక ఎంటీ తీసుకున్నట్లయితే ఏబీగా తీసుకోవాలి. లాంగ్ రన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకోకుండా జనరల్గా ఏబీగా తీసుకోవడం జరుగుతుంది. ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే ఏబీ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏబీ వచ్చి వాల్యూస్ వచ్చి మారి ఉంటుంది. ఈ ఏ ప్లస్ బి వాల్యూ ఏమవుతుందంటే 1. ఎందుకంటే 100% అంటే 100/100 1. ఇప్పుడు 0.45% అంటే 0.45. సో ఇది లాంగ్ రన్ అన్నప్పుడు ఈ యొక్క ఈక్విలిబ్రియం పొజిషన్ని మనము తీసుకోవాలి. ఇది ద ఈక్విలిబ్రియం పొజిషన్ అంటారు. మనకి S0 S1 అని చేసుకునే మాదిరి ఇక్కడ మనకు ఇది తీసుకున్నట్లయితే కలుగుతుంది. లాంగ్ రన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ టీని ఏబీని అలాగే తీసుకుని టీ మ్యాట్రిక్స్ మాత్రం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో మన ప్రోడక్ట్ చేసినట్లయితే 0.70 ఇంటూ ఏ ప్లస్ 0.30 ఇంటూ బి ఇలా మనకి అవైలబుల్ వస్తుంది. మ్యాట్రిక్స్ 0.70 ఏ వస్తుంది ఏబి. సో ఇక్కడ మనం మ్యాట్రిసెస్ ఉంది, 2 మ్యాట్రిసెస్ని ఇక్కడ ఏం చేయొచ్చు, కంపేర్ చేయొచ్చు. 0.7a ప్లస్ 0.3b ఈక్వల్ టు ఏ అవుతుంది. అదేవిధంగా 0.3a ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1 కాబట్టి మనం దీన్ని ఉపయోగించి మనం ఇక్కడ బి ఈక్వల్ టు 1 - ఏగా తీసుకోవచ్చు. ఆ బి ఈక్వల్ టు 1 - ఏని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి 0.7a ప్లస్ 0.3 ఇంటూ బి ప్లస్లో 1 - ఏ ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ మనం ఏని సాల్వ్ చేయాలి కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేసినట్లయితే 0.3 ఇంటూ 1 0.3 మైనస్ 0.3a ఈక్వల్ టు ఏ. ఏని సాల్వ్ చేయగలిగితే ఏలంతా ఒకే సైడ్ తీసుకొచ్చుకోవాలి మనము. 0.7a మైనస్ 0.3a ఏమవుతుందంటే 0.4a ప్లస్ 0.3a ఈక్వల్ టు ఏ. సో ఏ అంతా ఒకే వైపుకి రావాలి కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ 0.3 ఈక్వల్ టు a మైనస్ 0.4a. ఈ 0.4aని ఈ వైపుకి తెచ్చుకున్నాం రైట్ సైడ్కి. సో a అంటే 1a మైనస్ 0.4a మైనస్ చేసినట్లయితే 0.6a. మనకి క్యాలిక్యులేటర్ యూస్ చేయొచ్చు. మీరు క్యాలిక్యులేటర్ యూస్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది. ఏ కావాలి కాబట్టి 0.6ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే 0.3/0.6 ఈక్వల్ టు ఏ అవుతుంది. దీన్ని మన క్యాలిక్యులేటర్ యూస్ చేసి మీరు చేసినట్లయితే ఏ ఈక్వల్ టు 1/2 అంటే 50%. అంటే లాంగ్ రన్లో ఏమవుతుందంటే ఇది 50%, ఏ వచ్చి 50%, బి వచ్చి 50% అవుతుంది. ఏ అంటే ట్రాన్సిషన్ సిస్టంలో 50%, మెట్రో ట్రైన్ సిస్టంలో 50%. అంటే ఆ పాపులేషన్ని రద్దీని మనం ఏం చేయొచ్చు అంటే మెట్రో ట్రైన్ ద్వారా ట్రాన్సిట్ సిస్టంలో పోయే వాళ్ళని కొంచెం తగ్గించి మనము కొంతవరకు సిటీలో ట్రాఫిక్ని కంట్రోల్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ మెట్రో ట్రైన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో